నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్ష ప్రభావంపై ఐఎండీ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐఎండీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న అండమాన్ను, 26న శ్రీలంకను తాకవచ్చని ముందుగా ఐఎండీ అంచనా వేసింది. కానీ 10 రోజుల ముందుగానే శ్రీలంకలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు కేరళను తాకే ఛాన్స్ ఉన్నట్లు అంచనా. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఐఎండీ వెదర్ కి సంబంధించి కొన్ని హెచ్చరికలను జారీ చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికీ నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను దాదాపు వారం రోజుల కింద తాకాయి. అవి పూర్తిగా విస్తరిస్తూ కేరళను కూడా తాకేటువంటి అవకాశాలు ఈ నెల 27న ఉన్నాయని కూడా చెప్పింది. కానీ అదే మాదిరిగా కనుక కొంత స్పీడప్ అయితే మాత్రం ఒక 4-5 రోజుల ముందే కేరళ తాకే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కావచ్చు, భారత వాతావరణ శాఖ వెల్లడించినటువంటి నేపథ్యంలో మరొక 2-3 రోజుల్లోనే పూర్తిగా కేరళను కూడా నైరుతి రుతుపవనాలు తాకేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు అనేది కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే ఎల్లో అలర్ట్ ను కూడా 11 జిల్లాలకు జారీ చేసింది. జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు ఇటు తెలంగాణ తాకేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక చల్లటి కవర్ను ఇటు రైతులకు కావచ్చు, ఇటు తెలంగాణ వాసులకు కూడా అందించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కూడా చాలా చురుగ్గా కదులుతా ఉన్నాయి. మొదటి వారంలోనే ఇటు తెలంగాణను కూడా తాకేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరొక 2-3 రోజుల్లో కేరళను కూడా తాకేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ కిరణ్.